ఆ మధ్యన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏదైతే రవీంద్ర భారతిలో పెట్టబోతుంటే రచ్చ రచ్చ. ఆంధ్ర వాడిది ఎట్లా పెడతారని. ఇందిరాగాంధీది పెట్టొచ్చు తెలంగాణని విభజించకుండా ఏది తెలంగాణ, ఆంధ్ర మళ్ళీ ఎవరికాళ్ళకి కానీయకుండా అడ్డుపడ్డదావిడ. అట్లాగే జవహర్లాల్ నెహ్రూని గొప్పగా మెచ్చుకోవచ్చు. ఆయన హయాంలోనే ఆ రోజున ఆంధ్రాని తీసుకొచ్చి తెలంగాణలో కలిపింది. ఆయన బొమ్మలు పెట్టుకోవచ్చు. ఇట్లాంటియన్నీ పెట్టుకోవచ్చు కానీ, మనది మాత్రం పెట్టడానికి వీల్లేదు. మన తెలుగోడైనటువంటి వాడు. కానీ ఆయన మీదన ఒక విషం చిమ్ముతూ ఆయన ఏదో పాట పాడలేదన్నటువంటి ఒక ప్రచారం చేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు ఓకే. ఇంతకీ ట్రంప్ గారు తెలంగాణకి ఏం చేసి పెట్టారు? జై తెలంగాణ నినాదం చేశారా? లేకపోతే తెలంగాణ నినాదానికి ఏమైనా మద్దతు పలికారా? మరి తెలంగాణ పేరు పెడతానంటున్నారే. లేకపోతే కనుక వేరే దేశాల సంస్థల పేర్లు పెడతానంటున్నారే. మైక్రోసాఫ్టోడు ఉద్యోగం ఇస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడే ఆళ్ళ దేశంలోనే పేరు పెట్టలేదు. లేకపోతే ఇంకొక సంస్థకి సంబంధించినవి పేర్లు ఆళ్ళ దేశంలోనే పెట్టట్లేదు. కానీ మనం పెడుతున్నాం. అంటే మనకి మన పక్కనున్న తెలుగోడి మీదనున్నటువంటి ద్వేషం, దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఈ 2 అత్యంత ముఖ్యం తెలంగాణలో.